KVR Maths Academy, Maths an easy way. Hi viewers, welcome to KVR Maths Academy. In this video, let's discuss first problem in exercise 7.3 in triangles of 9th class mathematics. Right? Yes, before doing these problems, viewers, please subscribe my YouTube channel. Those who are not subscribed yet. Thank you. Yes, let's go through this. Yeah. First question, triangle ABC and triangle DBC are two isosceles triangles on the same base BC and vertices A and D are on the same side of BC. If AD is extended to intersect BC at P, show that triangle ABD is congruous to triangle ACD, triangle ABP is congruous to triangle ACP, AP bisects the angle A as well as angle D, AP is the perpendicular bisector of BC. Right? Look here, ABC and DBC. ABC and DBC are two isosceles triangles on the same base BC. Two isosceles triangles on the same base BC, which means అంటే ఇక్కడ AB AC ఈక్వల్, అదేవిధంగా BD CD ఈక్వల్. రైట్. ఇఫ్ AD ఈజ్ ఎక్స్టెండెడ్ టు ఇంటర్సెక్ట్ BC అట్ P, AD అనేది ఎక్స్టెండ్ చేసి P దగ్గరికి, అది BC దగ్గర P దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యేలా చేస్తున్నాం. అయితే కనుక ఏం ప్రూవ్ చేయమంటున్నాడు? ట్రయాంగిల్ ABD ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ACD, ట్రయాంగిల్ ABP అంటే చూడండి ట్రయాంగిల్ ABD, ట్రయాంగిల్ ABD ఈ ట్రయాంగిల్ కాంగ్రుయెన్స్ అని చూపించబడుతున్నాడు. నెక్స్ట్ ట్రయాంగిల్ ABP కాంగ్రుయెన్స్ టు ట్రయాంగిల్ ACP, ట్రయాంగిల్ ABP అంటే ఇది ఈజ్ కాంగ్రుయెన్స్ టు ట్రయాంగిల్ ACP ఈ ట్రయాంగిల్. నెక్స్ట్ అదేవిధంగా AP బైసెక్ట్స్ యాంగిల్ A as well as angle D. AP bisects angle A as well as angle D. Next, AP is perpendicular bisector of BC. AP అనేది BC కి perpendicular bisector అని చూపించమంటారు. Let us do. Yes. చూడండి ఇక్కడ క్వశ్చన్ రబ్ చేసి ఇక్కడ నుంచి చేస్తాను, ఎందుకంటే ఇది పెద్ద సమ్ కాబట్టి బోర్డు సరిపోదు కదా. ఎస్, క్వశ్చన్ రబ్ చేసేస్తున్నాను. చూడండి క్వశ్చన్ రబ్ చేసి ఇక్కడ రాసాను. గివెన్ ట్రయాంగిల్ ABC ఈజ్ ఐసోసెలస్ ట్రయాంగిల్ దట్ ఎంప్లైస్ AB ఈజ్ ఈక్వల్ టు AC వాడు ఇచ్చేసాడు. అదేవిధంగా DBC కూడా ఐసోసెలస్ ట్రయాంగిల్ దట్ ఎంప్లైస్ BD ఈజ్ ఈక్వల్ టు CD. నెక్స్ట్ AD ఈజ్ ఎక్స్టెండెడ్ టు ఇంటర్సెక్ట్ BC అట్ P. రైట్, AD ఈజ్ ఎక్స్టెండెడ్ టు ఇంటర్సెక్ట్ BC అట్ P. రైట్, RTP ఏంటి? సేమ్, వాడు ఏదైతే ఇచ్చాడో అవి మాత్రం రాశాను. రైట్. ఎస్, ప్రూఫ్ లెట్ us see. సో ఇప్పుడు మనం ఏం చేయాల్సింది ఏంటి? ఫస్ట్ ట్రయాంగిల్ ABD ట్రయాంగిల్ ACD తీసుకుంటున్నాం. ట్రయాంగిల్ ABD అంటే ఇది అమ్మా ట్రయాంగిల్. చూడండి ABD అంటే ట్రయాంగిల్ ADC రైట్. ట్రయాంగిల్ ABD ట్రయాంగిల్ ADC ACD. చూడండి ఇందులోని ఈ టూ ట్రయాంగిల్స్ ఈ సైడ్స్ రెండు ఈక్వల్ అయినాయి. అదేవిధంగా BD ఈజ్ ఈక్వల్ టు DC ఈక్వల్ అయిపోయింది, AD ఈజ్ ఈక్వల్ టు AD కామన్ అయింది. అవునమ్మా? అంటే AB AC ఈక్వల్ అయినాయి, BD CD ఈక్వల్ అయినాయి, అదేవిధంగా AD అనేది కామన్ అయింది. సో బై SSS కాంగ్రుయెన్సీ ట్రయాంగిల్ ADB ఈజ్ కాంగ్రుయెన్స్ టు ట్రయాంగిల్ ADC. రైట్. ఎస్, కన్సిడర్ ట్రయాంగిల్ ABD అండ్ ట్రయాంగిల్ ACD. Right, first AB is equal to AC, AB is equal to AC given. Next BD is equal to BD is equal to DC, it is also given. Next AD is equal to AD, this is common. Right, so it is side by SSS congruency. SSS congruency triangle ABD congruent to triangle ACD. Triangle ABD is congruent to triangle ACD. వచ్చేసిందా? ఎస్, ఈ ట్రయాంగిల్ ABD is congruent to triangle ACD. ఇది ఫస్ట్ ఇది ప్రూవ్ చేస్తాం. రైట్, హెన్స్ ప్రూవ్డ్. రైట్, చూడండి ABD is congruent to ACD అన్నాం కదా. సో ఇలా అయినప్పుడు మనకి if two triangles are congruent, then corresponding angles are equal. అంటే ట్రయాంగిల్ BAD ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ DAC.
రైట్. యాంగిల్ బిఏడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిఏడి. ఇది కూడా రాసుకుందాం. బై సిపిసిటి యాంగిల్ బిఏడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిఏడి. రైట్. సో ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఇది మధ్యలో ఇంకా తర్వాత యూజ్ అవుతుంది ఎందుకనేది చెప్తాను. సో యాంగిల్ బిఏడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిఏడి. యాంగిల్ బిఏడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిఏడి. రైట్. అంటే ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అని చూపిస్తాం. రైట్. ఇప్పుడు సెకండ్ చూద్దాం. ఇది ఫస్ట్ వన్ సెకండ్. ఏంటి? ట్రయాంగిల్ ఏబిపి కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ ఏసీపీ. ట్రయాంగిల్ ఏబిపి అంటే ఇది ఈ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ ఏసీపీ అని ప్రూవ్ చేద్దాం. సెకండ్ వన్ చూడండి. కన్సిడర్ ట్రయాంగిల్ ఏబిపి అండ్ ట్రయాంగిల్ ఏసీపీ. అంటే చూడండి ఏబిపి ట్రయాంగిల్, ఇది ఏబిపి, నెక్స్ట్ ఏసీపీ ట్రయాంగిల్. ఇది చూడండి ఇందులో కూడా ఈ 2 సైడ్స్ ఈక్వల్ మనకి తెలుసు. రైట్. నెక్స్ట్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏపీ కామన్ అయింది. నెక్స్ట్ యాంగిల్ బిఏపీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిఏపీ అవుతుంది. అవునా కదా? యాంగిల్ బిఏపీ ఈజ్ ఈక్వల్ టు సిఏపీ. ఎందుకని ఇప్పుడే ప్రూవ్ చేసాం మనం. యాంగిల్ బిఏడి ఈజ్ ఈక్వల్ టు సిఏడి అని. యాంగిల్ బిఏడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిఏడి అంటే ఇది టోటల్ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది కదా. యాంగిల్ బిఏడి అన్నా యాంగిల్ బిఏపీ అయినా ఒకటే కదా. సో అందుకని యాంగిల్ బిఏపీ అండ్ యాంగిల్ పిఏసి ఈక్వల్ అని చూపించవచ్చు. సో ఫస్ట్ చూద్దాం ఏంటి రాయాలి మనం. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ. రైట్. గివెన్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అనేది గివెన్. నెక్స్ట్ యాంగిల్ బిఏపి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిఏపి. ఇది ఫ్రమ్ 1 అనమాట. ఫ్రమ్ 1 అందుకే కదా తీసుకోమన్నాను ఉంచుకోమన్నాను ఫ్రమ్ 1. నెక్స్ట్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏపీ. దిస్ ఈజ్ కామన్. రైట్. దిస్ ఈజ్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏపీ అనేది కామన్. దేర్ఫోర్ ఇది సైడ్ యాంగిల్ సైడ్. రైట్. బై SAS congruency triangle ABP is congruent to triangle ACP. Hence proved. Have you understood clearly? Yes, note చేసుకోండి. ఇది రబ్ చేసిన తర్వాత థర్డ్ ఫోర్త్ కూడా చెప్తాను. రైట్. నెక్స్ట్ థర్డ్ చూడండి. థర్డ్ ఏం ప్రూవ్ చేయాలి మనం. ఏపీ బైసెక్ట్స్ యాంగిల్ ఏ యాజ్ వెల్ యాజ్ యాంగిల్ డి. ఏపీ అనేది యాంగిల్ ఏని బైసెక్ట్ చేస్తుంది, అలాగే డీని కూడా బైసెక్ట్ చేస్తుంది. అంటే ఏంటి? మనం యాంగిల్ బిఏపీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిఏపీ అని ప్రూవ్ చేయాలి. యాంగిల్ బీడీపీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిడిపి అని ప్రూవ్ చేయాలి. సో ఆల్రెడీ మనం సెకండ్ ఏం చేసాం? ట్రయాంగిల్ ఏబిపి ఈజ్ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ ఏసీపీ. ట్రయాంగిల్ ఏబిపి ఈజ్ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ ఏసీపీ ప్రూవ్ చేసాం కాబట్టి బై సిపిసిటీ యాంగిల్ బిఏపీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిఏపీ అవుతుంది కదా. రైట్. ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అయిపోతాయి కదా బై సిపిసిటీ. చూడండి బై సిపిసిటీ సిన్స్ triangle ABP is congruent to triangle ACP, angle BAP is equal to angle CAP. Therefore AP bisects angle A. AP bisects angle A అయింది. రైట్. ఇప్పుడు మనం ఏపీ బైసెక్ట్స్ యాంగిల్ డి అని కూడా ప్రూవ్ చేయాలంటే బీడీపీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిడిపి. అంటే ఏం చేయాలి? ముందు బీపీడి సిపిడి ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని చూపించాలి. ఎస్. నెక్స్ట్ కన్సిడర్ ట్రయాంగిల్ బీపీడి అండ్ ట్రయాంగిల్ సిపిడి. ట్రయాంగిల్ బీపీడి అండ్ ట్రయాంగిల్ సిపిడి. చూడండి బీడి ఈజ్ ఈక్వల్ టు సిడి,
given in the data. Next, BP is equal to CP by CP/CT corresponding parts of congruent triangles. ఏంటంటే మనం ట్రయాంగిల్ ఏబిపి కాంగ్రెస్ టు ట్రయాంగిల్ ఏసీపీ అని ప్రూవ్ చేసాం కదా, అందుకని ఈ టూ సైడ్స్ ఈక్వల్ అవుతాయి. నెక్స్ట్ డిపి ఈజ్ ఈక్వల్ టు డిపి, డిపి ఈజ్ ఈక్వల్ టు డిపి కామన్, రైట్? ఎస్ బై ఎస్ఎస్ఎస్ బై ఎస్ఎస్ఎస్ కాంగ్రియంసీ triangle BPD is congruent to triangle CPD. Triangle BPD is congruent to triangle CPD, isn't it? So ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అయినాయి కాబట్టి బై CPCT యాంగిల్ BDP ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ CDP. అంతే కదమ్మా, ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అయిపోయినాయి కాబట్టి ఈ టూ యాంగిల్స్ కూడా ఈక్వల్ అయినాయి బై CPCT కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్. therefore AP bisects angle D. Understood? Here hence write down hence proved. రైట్, ఇది ఇప్పుడు నోట్ చేసుకోండి. నెక్స్ట్ అది ఇది రబ్ చేసి ఫోర్త్ కూడా చెప్తాను, రైట్? నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏం ప్రూవ్ చేయాలి? ఏపీ ఈజ్ ద పెర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ బీసీ. అంటే ఏపీ అనేది పెర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ బీసీ అని ప్రూవ్ చేయాలి. అంటే ఇక్కడ ఇది 90 degrees అని ప్రూవ్ చేయాలి మనం. అలాగే బీపీ ఈజ్ ఈక్వల్ టు పీసీ అని ప్రూవ్ చేస్తాం, బైసెక్టర్ అని ప్రూవ్ చేస్తాం, పెర్పెండిక్యులర్ బైసెక్టర్ అని మనం ప్రూవ్ చేయాలి. మనం ఆల్రెడీ ఏం ప్రూవ్ చేసాం? వీ హ్యావ్ ప్రూవ్డ్ దాట్ triangle ABP is congruent to triangle ACP, right? Triangle ABP is congruent to triangle ACP. అంటే ఇక్కడ మనకి సో BP by CPCT BP is equal to CP by CPCT BP is equal to CP, అవునా? BP is equal to CP. ఇది 1 అనుకోండి ఏమా. నెక్స్ట్ అదేవిధంగా బై CPCT యాంగిల్ APB ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ APC ఆర్ నాట్? యాంగిల్ APB ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ APC అండ్ యాంగిల్ APB ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ APC. యాంగిల్ APB ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ APC కదా. ఎస్, మనం యాడ్ చేద్దాం. యాంగిల్ APB plus angle APC is equal to 180 degrees. So angles on the straight line. అంతే కదమ్మా, లీనియర్ పెయిర్ అని కూడా ఇచ్చాము. APB plus APC is equal to అంటే ఈ టూ యాంగిల్స్ కలిపితే 180 degrees కదా. సో యాంగిల్స్ ఆన్ ద స్ట్రైట్ లైన్ APB plus APC is equal to 180. చూడండి, APB ఈజ్ ఈక్వల్ టు APC కదా, అంటే మన APC ప్లేస్లో APB సబ్స్టిట్యూట్ చేయొచ్చా? ఎస్. సో యాంగిల్ APB ప్లస్ యాంగిల్ APB ఈజ్ ఈక్వల్ టు 180 degrees. 2 యాంగిల్ APB ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో యాంగిల్ APB ఈజ్ ఈక్వల్ టు 180 degrees by 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. అంటే యాంగిల్ APB 90 degrees వచ్చింది. సో యాంగిల్ APB 90 అంటే ఇది కూడా APC కూడా 90 కదా. సో అంటే ఇది AP అనేది పెర్పెండిక్యులర్ బైసెక్టర్. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అనుకోండి. ఇక్కడ మనం ఈ BP ఈజ్ ఈక్వల్ టు CP అని చూపించాం. తర్వాత ఈ యాంగిల్ APB ఈజ్ ఈక్వల్ టు 90 degrees అంటే కంపల్సరీ అది AP ఈజ్ ద పెర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ BC. సో రైట్ from 1 and 2 AP is the perpendicular bisector of angle
బీసీ. హెన్స్ ప్రూవ్డ్. హ్యావ్ యూ గాట్? సో క్లియర్గా అర్థమైందా? ఎస్, నోట్ చేసుకోండి. ఓకే వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.